ప్రాపర్టీ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారా? ఇప్పుడు సెల్లర్ మాట మారుస్తున్నాడా? రేట్ పెంచండి లేదా నేను అమ్మను అంటున్నాడా? డోంట్ పానిక్. ఇలాంటి సెల్లర్స్ని లైన్లో పెట్టడానికి ఒక పవర్ఫుల్ లీగల్ స్టెప్ ఉంది. మీరు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని రాసుకొని ఆ డాక్యుమెంట్ని రిజిస్టర్ చేయించండి. అప్పుడు మీకు సెల్లర్ పైన ఫుల్ పవర్స్ ఉంటాయి. జస్ట్ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు. నంబర్ 1, లీగల్ నోటీస్. ముందు ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి లాయర్తో లీగల్ నోటీస్ పంపించండి. అగ్రిమెంట్ పీరియడ్ లోపు రిజిస్టర్ చేయమని ఫోర్స్ చేయండి. దీంతో 50% ఆఫ్ ద సెల్లర్స్ లైన్లోకి వచ్చేస్తారు. నంబర్ 2, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్. ఒకవేళ మీ సెల్లర్ నోటీస్కి రెస్పాండ్ అవ్వకుంటే మీరు కోర్టులో డైరెక్ట్గా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేయండి. దీంతో కోర్టు డైరెక్ట్గా సెల్లర్కి అగ్రిమెంట్ మీట్ చేయమని ఆర్డర్ చేస్తుంది. అప్పుడు తన ప్రాపర్టీని మీకు కాకుండా ఇంకెవరికి అమ్మలేరు. నంబర్ 3, కేవియట్ అండ్ ఇంజెక్షన్. కోర్టులో ఈ కేసు నడిచేటప్పుడు సెల్లర్ వేరే వాళ్ళకి అమ్మకుండా టెంపరరీ ఇంజెక్షన్ నోటీస్ కోర్టు నుంచి తీసుకోండి. అప్పుడు ఆ ప్రాపర్టీ బ్లాక్ అవుతుంది. సెల్లర్కి వేరే ఆప్షనే ఉండదు. ఇందులో ఇంకో మెయిన్ చిట్కా ఏంటంటే మీరు అడ్వాన్స్ ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఇవ్వండి. ఇదే మీకు ఫ్యూచర్లో ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ప్రాపర్ అగ్రిమెంట్ లేకుండా ₹1 కూడా ట్రాన్స్ఫర్ చేయకండి. ఇలాంటి లీగల్ స్టెప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అవుతే ఏ సెల్లర్ మిమ్మల్ని మోసం చేయలేడు. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బయింగ్ టిప్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.